ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న ఈ హేతువు ఉన్నప్పుడు తృతీయ విభక్తిని చెప్పేటటువంటి సూత్రం వరకు చూసామండి. ఇప్పుడు దాని తర్వాత సూత్రం చూస్తున్నాము. 2వ అధ్యాయం 3వ పాదం 25వ సూత్రం అండి. 24వ సూత్రము అకర్తరి రుణే పంచమి. అకర్తరి రుణే పంచమి పూర్వ సూత్రం నుండి హేతు అనేది ఇక్కడికి అనువృత్తిగా వస్తుంది. అప్పుడు ఇక్కడ అకర్తరి అని అనడం వలన కర్తని విడిచిపెట్టి, అకర్తరి అని ఉండడం వలన కర్తని అని తీసేసి, అంటే కర్త లేనప్పుడు ఏదైతే రుణం ఉంటుందో ఆ రుణము హేతు అవుతుందో అటువంటి హేతుభూతమైనటువంటి రుణము కంటే పంచమీ విభక్తి వస్తుంది అని. హేతౌ ఇది వర్తతే కర్తృవర్జితం యత్ రుణం హేతు తతః పంచమీ విభక్తిర్భవతి. తృతీయ అపవాదో యోగ అంటే ఇది ముందు హేతు ఉన్నప్పుడు తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ తృతీయ విభక్తిని బాధిస్తూ పంచమీ విభక్తిని చెప్తున్నాం. కాబట్టి ఈ పంచమి అనేది తృతీయకి బాధకం అవుతుంది, అపవాదం అవుతుంది అని. ఇక్కడ శతాద్బద్ధ అని ఉదాహరణ. అంటే ఒకడు 100 రూపాయలను కానీ 100 నాణకాలను కానీ ఏదైనా 100 తీసుకుని దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం వల్ల అతన్ని బంధించారు. ఇప్పుడు అతన్ని బంధించడంలో హేతువు అలాగే రుణము రెండు కూడా 100 అయింది. కాబట్టి ఆ 100 అనే దాన్ని చెప్పేటటువంటి శత అనే ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వస్తుంది. అప్పుడు శతాత్ బద్ధ అని అవుతుంది. సహస్రాత్ బద్ధ. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ బంధించబడడంలో హేతు అనేది సహస్రము, అది రుణము కూడా అయింది. కాబట్టి ఆ సహస్ర అనేటటువంటి ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వచ్చి సహస్రాత్ బద్ధ అను. దాని తర్వాత అకర్తరి అంటే ఈ సూత్రంలో కర్తని విడిచిపెట్టి అని చెప్పారు. అట్లా ఎందుకు చెప్పాలి అంటే, అలా చెప్పకపోయినట్లయితే ఎక్కడైతే కర్త ఉంటుందో అటువంటి కర్తృబోధకం అంటే కర్తగా ఉన్నప్పటికీ కూడా దానికి పంచమీ విభక్తి వచ్చి ఉండేది అని. ఇక్కడ శతాద్బద్ధ సహస్రాద్బద్ధ అనే దగ్గర బద్ధుడైన వాడు, బంధింపబడిన వాడు ఒక వ్యక్తి, ఇతన్ని బంధించిన వాడు ఇంకొక వ్యక్తి. దానిలో ఒక హేతువు శతము సహస్రము. ఇక్కడ శతేన బంధిత అంటే ఇక్కడ కర్తని మనం వివక్ష చేస్తున్నాం. శతేన అంటే వివక్ష చేయడం వల్ల ఇక్కడ కూడా పంచమీ విభక్తి వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం అకర్తరి అని చెప్పాలి అని. అంటే ఇక్కడ బద్ధ అనే దగ్గర తప్రత్యయము కర్మార్థంలో వచ్చిందండి. బంధిత అనే దగ్గర తప్రత్యయమేమో కర్తృర్థంలో వచ్చింది. కేన బంధిత అంటే శతేన బంధిత అని. ఇక్కడ కర్తరి అని కనుక లేకపోయినట్లయితే ఈ రెండో ఉదాహరణ శతేన బంధిత అనే దగ్గర కూడా కర్తృర్థం ఉన్నప్పటికీ కూడా తృతీయ విభక్తిని బాధిస్తూ పంచమీ విభక్తి వచ్చి ఉండాలి అని. అకర్తరీతికి శతేన బంధిత శతం రుణం చ భవతి ప్రయోజకత్వాచ్చ కర్తృసంజ్ఞకం. అంటే ఇక్కడ శతం అనేది ఇక్కడ కూడా రుణమయ్యింది, ఇది ప్రయోజకం కూడా అవుతుంది. అంటే అతన్ని బంధించడంలో ఇది ఒక హేతువు కారణం కాబట్టి దీనికి కర్తృ సంజ్ఞ కూడా ఉన్నది.
హేతు సౌమ్యం ఉన్నట్టుగానే కర్తృ సౌమ్యం కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా పంచమీ విభక్తి అనేది రావాల్సి వస్తుంది. అట్లా చెప్పడం వలన ఆ కర్తని విడిచిపెట్టి అని చెప్పాలి. ఇట్లా చెప్పడం వల్ల ఇక్కడ కర్తని విడిచిపెట్టి అని చెప్పాం కాబట్టి ఇక్కడ కర్తే అయింది కాబట్టి ఇక్కడ పంచమీ విభక్తి రాదు అని. దాని తర్వాత విభాష గుణే అస్త్రియాం. విభాష గుణే అస్త్రియాం హేతో ఇది వర్తతే అంటే హేతో సూత్రం నుండి హేతో అనేది అనువృత్తిగా వస్తుంది. గుణే హేతో అస్త్రీలింగే విభాష పంచమీ విభక్తి భవతి. అంటే ఎక్కడైతే గుణవాచకం కనుక హేతు అవుతుందో అటువంటి హేతు ఉన్నప్పుడు అది కనుక స్త్రీలింగంలో లేకపోయినట్లయితే పంచమీ విభక్తి వికల్పంగా వస్తుంది అని. అది గుణవాచకం కావాలి, అది హేతువు కావాలి, స్త్రీలింగంలో ఉండకూడదు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో గుణవాచకం అవుతూ స్త్రీలింగంలో లేకుండా హేతు అవుతుందో అప్పుడు పంచమీ విభక్తి వికల్పంగా వస్తుంది అని. జాడ్యాద్ జాడ్యేనవా బద్ధః అంటే జాడ్యాద్ బద్ధః అంటే ఒకడు బద్ధుడయ్యాడు. హేతు ఏంటి ఇక్కడ బద్ధుడు అవడంలో హేతు ఏంటి అంటే జాడ్యము. ఈ జాడ్యం అనేది ఒక గుణము, ఇది హేతువు కూడా అయింది. ఈ జాడ్య అనే పదం స్త్రీలింగంలో కూడా లేదు, ఆ స్త్రీలింగమైంది కాబట్టి ఈ జాడ్య పదం కంటే పంచమీ విభక్తి వచ్చి జాడ్యాద్ బద్ధః అని అవుతుంది. ఈ పంచమీ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల పంచమీ విభక్తి రాని పక్షంలో తృతీయ విభక్తి వచ్చి జాడ్యేన బద్ధః అని అవుతుంది. తర్వాత పాండిత్యాత్ ముక్తః పాండిత్యేన ముక్తః. ఇక్కడ కూడా అతడు ముక్తుడు అవడంలో హేతు ఏంటి అంటే పాండిత్యము. ఇది గుణవాచకం కూడా అయింది. ఇది గుణవాచకం కావడం వల్ల ఇది స్త్రీలింగంలో కూడా లేదు కాబట్టి ఈ పాండిత్య అనే ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వస్తే పాండిత్యాద్ బద్ధః అని అవుతుంది. పంచమీ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల ఆ పంచమీ విభక్తి రాని పక్షంలో తృతీయ విభక్తి వచ్చి పాండిత్యేన ముక్తః అని అవుతుంది. ఇక్కడ గుణపదం చేత వ్యాకరణ శాస్త్రంలో చెప్పినటువంటి ఒక గుణాన్నే తీసుకోవాలి, గుణవాచకాన్నే తీసుకోవాలి అనే ఒక పక్షం ఉంది. ఆ గుణం కాకుండా సామాన్య గుణాదులను కూడా తీసుకోవచ్చు అని ఉందండి. వ్యాకరణ శాస్త్రంలో మీరు స్త్రీ ప్రత్యయాలు ఇంతకుముందు చదివారు కాబట్టి గుణలక్షణం ఎవరికైనా గుర్తుందా అండి? స్త్రీ ప్రత్యయాల్లో మనకు ఒక గుణలక్షణం చెప్పారు. తత్వే నివిశతే పేతి పృథక్ జాతిషు దృశ్యతే ఆధేయశ్చ క్రియాజశ్చ స్వసత్వ ప్రకృతి గుణ అని స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో ఓతో గుణవచనాది అనే సూత్రం దగ్గర చెప్పారు. ఇక్కడ ఆ గుణాన్ని తీసుకోవాలి అని ఒక పక్షము, దాన్ని కాకుండా వేరే దాన్ని కూడా తీసుకోవచ్చు అని రెండో పక్షం. రెండు పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి? ఇప్పుడు తర్వాత ప్రశ్న గుణగ్రహణం. గుణాన్ని ఎందుకు చెప్పాలి అంటే గుణాన్ని లేకపోతే ఏమవుతుంది? స్త్రీలింగంలో లేనటువంటి హేతు అయినటువంటి ఏదైతే ఒక ప్రాతిపదిక ఉంటుందో దానికంటే పంచమీ విభక్తి వస్తుంది, వికల్పంగా పంచమీ విభక్తి వస్తుంది అని అర్థం. అప్పుడు ఇందాక మనం తృతీయ కేవల హేతు ఉన్నప్పుడు తృతీయ విభక్తి వస్తుంది అని ఏదైతే మనం చెప్పామో ఆ తృతీయ విభక్తిని బాధిస్తూ ఇక్కడ పంచమీ విభక్తి వచ్చిండే, స్త్రీలింగంలో కనుక లేదు అని చెప్పినట్లేదు. దాన్ని వారించడం కోసం గుణపదము అని. దానికి ఉదాహరణ ధన్యేన కులం. ఇది మనం హేతో అనే సూత్రంలో చూసినటువంటి ఉదాహరణ. ఇప్పుడు ఇది స్త్రీలింగంలో లేదు, హేతువు కూడా అయింది కాబట్టి దీనికంటే కూడా హేతో అని తృతీయ విభక్తి ప్రాప్తిస్తుంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రంలో గుణ అనే పదం లేకపోతే పంచమీ రావాల్సి వస్తుంది. కానీ ఇది దీన్ని వారించడం కోసం గుణాన్ని పెట్టారు. గుణాన్ని పెట్టడం వల్ల ఇది గుణవాచకం కాదు కాబట్టి ఇక్కడ పంచమీ విభక్తి రాదు.
తృతీయ భక్తి మాత్రమే వస్తుంది, ధనేన కులం అని అవుతుంది. అస్త్రియామితి కిం బుద్ధ్యా ముక్త. ఒకవేళ స్త్రీలింగంలో ఉన్నటువంటి ప్రాతిపదికల కంటే కూడా పంచమీ విభక్తి వచ్చిండేది, దాన్ని వారించడం కోసం అస్త్రియాం అని చెప్పాలి అని. అస్త్రియాం అని చెప్పినట్లయితే స్త్రీలింగంలో ఉన్నటువంటి ఏదైతే గుణవాచకమో దానికంటే పంచమీ విభక్తి వారించడం కుదురుతుంది అని. తర్వాత ప్రజ్ఞయా ఏంటండి అస్త్రియామితి అన్నప్పుడు పుల్లింగం నపుంసలింగం శబ్దాలు కూడా వస్తాయి కదా? వస్తాయండి. ఇది అస్త్రియ, అందుకనే మనకి ఇక్కడ మనకి 2 నపుంసకలింగాలే ఉదాహరణలు ఇచ్చారు. జాడ్యం అనేది నపుంసకలింగమే, పాండిత్యం అనేది కూడా నపుంసకలింగమే. మనం పుంలింగ ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. మనకి స్త్రీలింగంలో ఉండకూడదు అని మాత్రమే ఉంది. అంతే. స్త్రీలింగంలో ఉన్నట్లయితే నిషేధం వస్తుంది. నిషేధం వచ్చి బుద్ధ్యా ముక్త, ప్రజ్ఞయా ముక్త అని తృతీయ విభక్తి మాత్రమే ఉంటుంది. దాని తర్వాత షష్ఠీ హేతు ప్రయోగే. షష్ఠి, ఇప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది ఎప్పుడు అంటే హేతు అనేటటువంటి శబ్దం కనుక ఆ వాక్యంలో ప్రయోగించబడినట్లయితే. రాజేష్ నమస్తే. దుర్గాభవన్ గారు చెప్పండి. నమస్తే. అదే ఇదివరకు మనము అది కారణాలు చెప్పుకున్నాం కదా, అది అలా పంచమి చెప్తాము అంటే అప్పుడు చెప్పారు మీరు ఇది సూత్రము విభాషా గుణేస్త్రీయం కదా, అదే ఇదే కదా అది. అవునండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్త్రీలింగంలో ఉన్న వాటికి పంచమిలో చెప్పలేము, మిగతా అన్నిటికీ చెప్పగలం పంచమిలో కదా, అంతే కదా. ఇప్పుడు కారణేన కారణాత్ 2 అనొచ్చు, అంతే కదా. అది పైన వస్తుందండి. కారణ శబ్దానికి ఇది పంచమి ఒకటే కాకుండా ఇంకా పంచమి తృతీయలే కాకుండా పైన ఇంకొకటి చెప్తాడు, ఇంకొక విశేషం ఈక్వాలే వచ్చేస్తుంది. సరే. మీరు మంచి ప్రశ్న అడిగారండి. మనకి ఇంకా కర్తృ గారు మీరు వాట్సాప్ లో పంపించారు కదా ప్రశ్న, దాని గురించి చెప్తున్నాను. చివర్లో తర్వాత చూద్దాం. అదే మీరు అర్థం కాలేదు తర్వాత. ఓకేనండి. ఓకే. ఇప్పుడు తర్వాత సూత్రం అండి, షష్ఠీ హేతు ప్రయోగే. హలో రాజేష్. నమస్కారం అండి. వారు అడిగినట్టుగా పుంలింగంలో సర్గాత్ కావ్యం భిన్నం మనం ఏదో చెప్పచ్చు కదా, లేదంటే అంకాత్ నాటకం మనం ఏదైనా. మంచి ప్రశ్న అడిగారు. 2 నపుంసకంలో ఉన్నాయి కదా అంటే పుంలింగంలో కూడా శబ్దం చెప్పేస్తే మీరు ఉదాహరణ బాగుంటుంది కదా. కాకుండా సముదాయాత్ పోనీ ఏదైనా సముదాయ అలాంటి ఉదాహరణ తీసుకుని చెప్పేసి కదా. అంక శబ్దము, సర్గహాను, అధ్యాయహాను. అంటే అది హేతు కూడా కావాలి అని కదండి. ఇప్పుడు అధ్యాయము చెప్పండి అంటున్నా, అదే అందుకే లెఫ్ట్ యూ అంటే పుంలింగ పదాలు చెప్తున్నాను అంతే నేను. అవునండి, గుణవాచకం కావాలి, హేతువు కూడా కావాలి. అవును, గుణవాచకం అవ్వాలి. అదే అందుకనే అంటున్నాంట. ఇప్పుడు సముదాయ గుణవాచకం తీసుకోవచ్చా, అవుతుందా? అంటే గుణవాచకము అంటే క్రియను అది కాకూడదు, క్రియ కానీ ద్రవ్యం కానీ కాకూడదు. సముదాయ అవుతుందండి. దుర్గభావన్ గారు తర్కం కూడా చేస్తున్నారు మీరు. తర్కం అనకండి. అలాగే అడిగిన ప్రశ్నకి అది అడిగారు కదా వారు, ప్రభాకర్ రాజు గారు. అంటే సముదాయం అంటే అదే ఏదైనా అంటే నేను ఉద్యానంలో ఉన్నది ఒకటి ఉదాహరణ ఇచ్చేస్తే అంటే తృప్త కర్తృవాచకం ఇస్తాం, గుణవాచకం కాకుండా తృప్త ఇచ్చారు. సరే పర్వాలేదు చెప్పు కానీ రాజేష్ అందరికీ. కానీ ఇంకొకటి చెప్పారు ఆ రోజు అనుకుంటానండి, అంటే అది అగుణే స్త్రీయాంచక్వచితో ఏదో అన్నారు. అది కౌముదిలో ఉన్న విషయం అండి, అందుకని ఇప్పుడు సరే
సరే. అంటే అంశాన్ని గని వంశాన్ని గని ఈ రకంగా అంటే సూర్యుడు లేకపోతే ఆ వంశమను ఏదైనా తీసుకుని పుంలింగంలో కూడా ఉదాహరణ ఇచ్చేస్తే పర్వాలేదు. ఎప్పుడు చెప్పండి ఆలోచన. ప్రశ్న ఉంది. ఇక్కడికి తర్వాత ఒక్క నిమిషం కంచెది అవసరం స్వీకరించాను. రెండో సూత్రం విడిపోయిన తర్వాత ఒకసారి ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి, ఒక 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు తీసుకోండి. అక్కర్లేదు, మీరు చెప్పండి, పాఠం చెప్పండి. అది షష్ఠీ హేతు ప్రయోగేనండి. అది హేతు ప్రయోగం అంటే హేతు అనేటటువంటి పద ప్రయోగం కనుక వాక్యంలో ఉన్నట్లయితే షష్ఠీ విభక్తి వస్తుంది అని. హేతోః ప్రయోగः హేతు ప్రయోగः హేతు శబ్దస్య ప్రయోగే హేతోద్యోత్యే షష్ఠీ విభక్తిర్భవతి. అంటే హేతు శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు లేదా అంటే హేతు అనేటటువంటి అర్థం తెలిసినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే హేతుభూతమైనటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దానికంటే షష్ఠీ విభక్తి వస్తుంది అని. హేతు శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు ఏదైతే హేతు అవుతుందో ఆ హేతు అయినటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ వస్తుంది. అన్నస్య హేతోః వసతి. అన్నస్య అప్పుడు ఇక్కడ హేతు శబ్ద ప్రయోగం ఉన్నది. ఈ హేతు శబ్ద ప్రయోగం ఉండడం వలన ఈ హేతు ఏదైతే అయిందో ఆ హేతు చెప్పేటట్టు హేతు అయినటువంటి ప్రాతిపదికం అన్నము, దానికంటే షష్ఠీ విభక్తి వచ్చి అన్నస్య హేతోర్ వసతి అని అవుతుంది. దాని తర్వాత సర్వనామ్నః తృతీయాచ. అంటే హేతు శబ్ద ప్రయోగం ఉండాలి, అక్కడ హేతు శబ్ద ప్రయోగంతో పాటు ఏదైనా ఒక సర్వనామ శబ్దం ఉంది. అప్పుడు ఆ సర్వనామ శబ్దం ఉన్నప్పుడు తృతీయాచ భవతి, అంటే తృతీయ విభక్తి కూడా వస్తుంది, అంటే పంచమి కూడా వస్తుంది. సర్వనామ్నః హేతు శబ్దస్య ప్రయోగే హేతోద్యోత్యే తృతీయ విభక్తిర్భవతి షష్ఠీ చ. పంచమి అని చెప్పినట్టున్నాను, షష్ఠీ విభక్తి కూడా వస్తుంది అని. అంటే పూర్వసూత్రం చేత ఎక్కడైతే హేతు శబ్ద ప్రయోగం ఉంటుందో అక్కడ షష్ఠీనే రావాల్సి వస్తుంటే ఇక్కడ తృతీయ విభక్తి కూడా వస్తుంది అని చెప్తారు. పూర్వేణ షష్ఠ్యామేవ ప్రాప్తాయాం ఇదముచ్యతే. అంటే పూర్వసూత్రం చేత కేవలం షష్ఠీ విభక్తి మాత్రమే వస్తుంటే ఇక్కడ తృతీయ విభక్తి కూడా చెప్పబడుతోంది. కస్య హేతోః వసతి కేన హేతునా వసతి. ఈ 2 చోట్ల కూడా హేతు శబ్ద ప్రయోగం ఉన్నది. కాబట్టి హేతు శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు ఏదైతే హేతు అవుతుందో అటువంటి హేతువుని చెప్పేటటువంటి సర్వనామ శబ్దం కంటే షష్ఠీ విభక్తి వస్తే కస్య హేతోః వసతి, లేదా తృతీయ విభక్తి వస్తే కేన హేతునా వసతి. అలాగే యస్య హేతోః వసతి ఏన హేతునా వసతి. 2 చోట్ల కూడా హేతు శబ్ద ప్రయోగం ఉన్నది. కాబట్టి షష్ఠీ విభక్తి వస్తే యస్య హేతోః వసతి, షష్ఠీ విభక్తి రాకుండా అది రాని పక్షంలో తృతీయ విభక్తి వస్తే ఏన హేతునా వసతి అని ఉంటుంది. దాని తర్వాత నిమిత్త కారణ హేతుషు సర్వాసాం ప్రాయదర్శనం. అంటే నిమిత్త అనేటటువంటిది కానీ కారణ అనే పదం కానీ హేతు అనే పదం కానీ ఉన్నట్లయితే సర్వాసాం అంటే అన్ని విభక్తులకు అని దర్శనం అనేది ఉంటుంది. అంటే అన్ని విభక్తులు కూడా వస్తాయి అని. నిమిత్త పదం కానీ కారణ పదం కానీ హేతు పదం కానీ ఉంటే ఈ విభక్తులన్నీ వస్తాయి అని. అంటే అన్ని విభక్తులు ఏ విభక్తికి సంభవం ఉందో అన్ని విభక్తులు వస్తాయి. కిం నిమిత్తం వసతి ప్రథమ విభక్తి, కేన నిమిత్తేన వసతి తృతీయ, కస్మై నిమిత్తాయ వసతి, కస్మాత్ నిమిత్తాద్ వసతి, కస్య నిమిత్తస్య వసతి, కస్మిన్ నిమిత్తే వసతి. అర్థమైందండి? అన్ని విభక్తులు వచ్చాయి, ద్వితీయ విభక్తి రాలేదు. సర్వాసాం అంటే ద్వితీయ విభక్తి కనిపించదు. అంటే దేన్ని కిం నిమిత్తం వసతి అంటే కర్మగా నిమిత్తాన్ని పెట్టుకుంటే కిం నిమిత్తం వసతి అని కూడా అనొచ్చు. కిం నిమిత్తం ఉద్దిశ్య వసతి అనే అర్థంలో. ఏవం కరణహేత్వో అపి ఉదాహార్యం. అంటే అలాగే కారణ శబ్దం ఉన్నా లేకపోతే హేతు శబ్దం ఉన్నప్పటికీ కూడా అన్ని విభక్తులు వస్తాయి అని తెలుసుకోదగింది అని ఒక వార్తికం చెప్తున్నాం. ఇది సూత్రకారుల అభిప్రాయంగా లేదు. అన్ని ప్రయోగాలు ఉండడం వల్ల వార్తికారులు వీటిని కూడా కలిపారు. కస్య నిమిత్తస్య అన్ని విభక్తులు అంటే కిం
కిం కారణం వసతి, కేన కారణేన వసతి, కస్మే కారణాయ వసతి, కస్మాత్ కారణాద్ వసతి, కస్య కారణస్య వసతి, కస్మిన్ కారణే వసతి అన్ని. అలాగే హేతు శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు కూడా అన్ని విభక్తులు వస్తాయి అని. దాని తర్వాత అర్థగ్రహణం ఏతత్. ఇక్కడ ఈ వార్తికంలో ఏదైతే నిమిత్త కారణ హేతుషు అని చెప్పారో అక్కడ కేవలం ఈ 3 పదాలు అని మాత్రమే కాదు, అర్థగ్రహణం నిమిత్తమని కానీ, కారణమని కానీ, హేతు అని కానీ అర్థాన్ని చెప్పేటటువంటి పదాంతరాలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నప్పటికీ కూడా అన్ని విభక్తులు కూడా కనిపిస్తాయి అని. మరి ఇక్కడ అర్థగ్రహణము అంటే ఒక్క నిమిత్త శబ్దాన్ని చెప్తే సరిపోతుంది కదా. నిమిత్త కారణ హేతుషు అని 3 చెప్పడం ఎందుకు? ఒక నిమిత్త శబ్దాన్ని చెప్పి నిమిత్త శబ్దానికి ఏదైతే అర్థం ఉంటుందో అటువంటి అర్థం కలిగిన శబ్దాలన్నింటికంటే కూడా అన్ని విభక్తులు వస్తాయి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఇక్కడ నిమిత్త కారణ హేతుషు హేతు అని 3 పదాలు ఉచ్చరించడం ఎందుకు అంటే, ఒక్కో దాన్నే కనుక ఉచ్చరించినట్లయితే అది ఆ కేవలం శబ్దాన్నే చెప్తుంది. ఆ కేవల శబ్దాన్ని చెప్పకుండా దీని అర్థాన్ని కూడా చెప్తుంది అని తెలియాలి అంటే మిగిలినవి కావాల్సి వచ్చాయి అని. అర్థగ్రహణం ఏతత్ పర్యాయ ఉపాదానంతు స్వరూప విధిర్ మా విజ్ఞాయి ఇది. అంటే పర్యాయ ఉపాదానం అనేది పర్యాయ కారణ హేతు అనేటటువంటి పర్యాయ పదాలని తీసుకోవడం అనేది స్వరూప విధి మా విజ్ఞాయి. అంటే స్వరూప విధి, స్వరూప విధి అంటే ఏ పదం అయితే అక్కడ గ్రహించబడిందో దాని యొక్క స్వరూపం మాత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఉంటుంది అని తెలియకుండా ఉండడం కోసం స్వరూప విధి మా విజ్ఞాయి అంటే అది తెలియబడకుండా ఉండడం కోసం, కేవలం స్వరూప విధి మాత్రమే తెలియబడకుండా ఉండడం కోసము. ఇట్లా చెప్పడం చేత ఏం జరిగింది, ఎక్కడైతే ఈ అర్థమే ఉన్నటువంటి పదాంతరాలు ఉన్నాయో ఆ పదాంతరాలు ఉన్నప్పటికీ కూడా అన్ని విభక్తులు కనిపిస్తాయి అని. ఇట్లా చెప్పడం చేత ఏమవుతుంది, తేన ఇహ అపి భవతి, ఇక్కడ కూడా ఆయా విభక్తులు వస్తాయి. అక్కడ కిం ప్రయోజనం వసతి, కేన ప్రయోజనేన వసతి, కస్మై ప్రయోజనాయ వసతి, కస్మాత్ ప్రయోజనాత్ వసతి, కస్య ప్రయోజనస్య వసతి, కస్మిన్ ప్రయోజనే వసతి. అన్ని విభక్తులు కూడా ఇక్కడ వచ్చాయి. అర్థమైందండి? రాజేష్ గారు, పదాంతరాలు అంటే ఏంటండి? పదాంతరం అంటే అన్య పదం పదాంతరం అండి. అంటే ఇది కాకుండా వేరే. అవునండి, స్వరూప విధి అంటే స్వరూప విధి అంటే ఆ పదంలో ఉండేటటువంటి అక్షర రూపాన్నే తీసుకుని ఎక్కడైతే సూత్రంలో చెప్పారో అది స్వరూప విధి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వార్తికంలో ఇప్పుడు నిమిత్త కారణ హేతు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ స్వరూపం ఏంటి? నిమిత్త అనేదే స్వరూపము, కారణ అనేదే స్వరూపము, హేతు అనేదే స్వరూపము. ఇట్లా ఒకవేళ ఇన్ని చెప్పకుండా కేవలం నిమిత్త అని మాత్రం చెప్పినట్లయితే నిమిత్తే సర్వాసాం ప్రాయదర్శనం అని చెప్పారు అనుకోండి. నిమిత్తే సర్వాసాం ప్రాయదర్శనం అంటే ఏమవుతుంది, ఇక్కడ సూత్రంలో ఒకటే పదం చెప్పడం వలన ఈ స్వరూపం అంటే నిమిత్తే అనే ఒక పదం యొక్క రూపం, సంరూపం శబ్దస్య అని చెప్పారు. శబ్దానికి తన యొక్క వర్ణాకృతియే రూపము అని చెప్పారు, వర్ణాకృతియే అర్థము అని. కాబట్టి ఈ నిమిత్త అనే పదాన్ని ఉచ్చరించిన, కేవలం నిమిత్త అనే పదాన్ని మాత్రమే ఉచ్చరించినట్లయితే ఆ ఒక్క నిమిత్త అనేది మాత్రమే ఉన్నప్పుడు అన్ని విభక్తులు కనిపిస్తాయి అని అర్థం వస్తుంది. కానీ నిమిత్త అనేది అర్థంగా కలిగినటువంటి వాటికి అని మనకి తెలియదు. అలా కూడా తెలియడం కోసం మిగిలినవి చెప్పారు అని. వస్తుతః నిమిత్తార్థే సర్వాసాం ప్రాయదర్శనం అంటే సరిపోయేది. అలా అనకుండా నిమిత్త పర్యాయ హేతుషు అని 3 చెప్పారు కాబట్టి ఆ 3ంటిని ఉదహరిస్తున్నారు. నిమిత్తార్థే ప్రాయదర్శనం అంటే అర్థ శబ్దాన్ని వార్తికారులు తీసుకుని ఉంటే అన్ని ఆ నిమిత్తాన్ని అర్థంగా కలిగినటువంటి అన్ని ప్రాతిపదికల కంటే కూడా అన్ని విభక్తులు ఉంటాయి అని తెలుస్తుంది. అలా చెప్పకుండా ఈ 3ంటిని చెప్పడాన్ని సమర్థిస్తున్నారు ఈ పుస్తకంలో. ఏమని, ఒకవేళ ఒకటే కనుక చెప్పబడినట్లయితే
కేవలం స్వరూప విధిని గ్రహించి ఒక పదం మాత్రమే గ్రహించబడేది. అప్పుడు ఒక పదాన్ని గ్రహిస్తే కేవలం ఒక పదం ఉన్నప్పుడు మాత్రమే అన్ని విభక్తులు వస్తాయి అని ఉండేది. అప్పుడు మిగిలిన పదాలు ఉన్నప్పుడు ఆ విభక్తులన్నీ ఉన్నటువంటి ప్రయోగాలు సిద్ధించకపోవలసి వచ్చేవి. రాజేష్ మాస్టర్, ఈ ప్రాయదర్శనం ఏమిటిది? ప్రాయ శబ్దము బహుళార్థకం అని చెప్పారండి. ప్రాయదర్శనం అంటే బహు విభక్తినాం దర్శనం అనండి. అవన్నీ నాకు ఎక్కలేదు. ప్రాయదర్శనం అనేది సంధియా? సంధి కాదండి. విడి పదాలా? కాదండి, సమస్త పదం అండి. అదే సమాసం. ఏదైతేనే సంధి అయితేనే సమాసం, సమస్త పదం అక్కర్లేదు. పోనీ ఎనీవే, అంటే ప్రాతిపదిక ఏమిటి? దర్శనానికి ముందరున్న ప్రాతిపదిక ప్రాయ అనండి. అకారాంతమా? ఒక్క నిమిషం అండి, నేను చెప్తా. ప్రాయస్ అని ప్రాయ అని ఉంటుంది కదా బాబు, అవి ప్రాయస్ సకారాంతం కదా. ప్రాయస్ అనేది ఉందండి, కానీ ప్రాయోవాద మొదలైన వాటిలో ప్రాయస్ అనేది ఉంది. ప్రాయోవాద మనకి ప్రాయస్ అనే సకారాంత అవ్యక్తం మనకి ప్రసిద్ధం. కానీ ప్రాయ అనేటటువంటి పుంలింగ శబ్దం అనేది బాహుళ్యార్థంలో ఉందండి. పుంలింగం వదిలేసేయండి, పుంలింగ సకారాంతం పుంలింగంలో కూడా ఉండొచ్చు కదా. ప్రాయస్ అనేది అవ్యయం అండి. అది నేను అడిగేది సకారాంతం పుంలింగమేనా నపుంసకమేనా అది కాదు ప్రశ్న. అది అకారాంత శబ్దము బాహుళ్యార్థంలో ఉందండి. అదే ఉందా? ప్రాయ అంటే అకారాంతంగా పద. అవునండి. తుల్యం ఇప్పుడు తుల్యార్థంలోను బాహుళ్యార్థంలో రెండు అర్థాల్లోనూ ఉందండి. తుల్యార్థంలో కూడా తుల్యార్థంలో కూడా ప్రాయో అదేం చెప్పారు? ప్రాయ వివాద ఏదో ఏం చెప్పారు ఇందాక? ప్రాయోవాదం అని ఉందండి. ప్రాయోవాద అంటే ప్రాయస్ అంటే అధికము అర్థంలో కదా, ఆధిక్యం. అది కూడా అక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చండి. ప్రాయ అంతేనండి, ప్రాయోవాద. అవునండి. అదే అకారాంతం. పర్వాలేదు, అది గమనించారు కదా. తర్వాత అన్ని వ్యక్తులు అంటే కిం నిమిత్తేనా అంటే ఏ వ్యక్తి అది? కిం నిమిత్తేన వసతి అంటే కిం నిమిత్తం వసతి అంటే వాసనలో నిమిత్తం అనేది కర్మ అవుతుందండి. ద్వితీయ భక్తి. ప్రథమయ ద్వితీయ అది అపర్య వాక్యం. చైత్ర కిం నిమిత్తం వసతి, ఛాత్ర కిం నిమిత్తం వసతి అన్నాం. వాసక్రియలో వాక్యము కేన నిమిత్తేనా తృతీయ తెలుస్తుంది, కస్మై నిమిత్తాయ చతుర్థి పంచమి షష్ఠి సప్తములు చెప్పాం కదా. ఇదేమి విభక్తి? ఇది తెలుగులో ఏమో ప్రథమ విభక్తి అని ఇచ్చారు రాజేష్. నిమిత్తం వసతి ఒక్క నిమిషం. అనేది ఒక విభక్తి తప్పైతే అన్ని విభక్తులు అనలేం కదా. ఏ విభక్తిని డిలీట్ చేసిన, ఏ విభక్తిని ఓమిట్ చేస్తున్నాం మనం? ద్వితీయకి చెప్పలేదు, ద్వితీయ చెప్పాలేమో నా ఉద్దేశం. ద్వితీయ చెప్పాలేమో. ఇక్కడ ఈ ఒక వ్యాఖ్యానంలో అక్కలే అల్టిమేట్ మీ అభిప్రాయం చెప్పేసాను. మిగతా వ్యాఖ్యానాలు ఎక్కలే. మీ సిద్ధాంతం చెప్పండి, మీరు ఆఖరి మీరు నిర్ణయం చెప్పండి నాకు అంతే. అది ప్రథమ ద్వితీయ రెండు చెప్పండి అంతే, నాకు అదొకటే కావాలి. ఏం నా పరీక్ష జిజ్ఞాస కేవలం నతో జిజ్ఞాస. కథమపి విఘ్న నమ అంతరాయ కల్పితాలు కృత్వా ఏకంతో అక్కడ వక్తం ఇచ్చాను. లేత ప్రాయము అని మా అమ్మగారు ఇంకొక మధ్యలో ఇంకొక ప్రశ్న తీసుకొచ్చారండి. అది తెలుగులో వదిలేసేవయ్యా. ప్రాయం అనేది వయస్సు అనే అర్థంలో అవన్నీ వదిలేసే. ఇక్కడ నువ్వు చెప్పు తెలుగు కాదు, నువ్వు సబ్జెక్ట్ కి రండి బాబు. మీరు ప్రథమయ ద్వితీయ రెండే ఆప్షన్స్ మీకు. అన్ని అంటే నిమిత్తాన్ని ప్రథమగా తీసుకున్నాం అనుకోండి. నిమిత్తం వసతి అంటే అక్కడ చెప్పండి, గురువు గారు చెప్పండి. ఆయన చెప్పండి ఒకసారి వినండి. ఆయన చెప్పనండి, ఆయన చెప్పేసానండి. ఆయన చెప్పలేకపోతే ఆయన ఛాన్స్ ఇచ్చి మీరు ఏమైనా చెప్తారా అని చాయిస్ మీకు ఇస్తే ఏమన్నా చెప్పండి.
పాలుగారు ప్రాయము అంటే వయస్సు అనే అర్థంలో ఉంది, తెలుగు పదం ఉండొచ్చు కదయ్యా. అవునండి, మా అమ్మగారు అదే చెప్పారండి, మా అమ్మగారు అదే అది అంటున్నారు. వేరు, ఆ ప్రాయంకి దీనికి సంబంధం ఉంది. చెప్పండి ఇప్పుడు, అది కాదు తర్వాత చెప్పండి, ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. అయితే క్లాస్ లో అందరికీ చిన్న విజ్ఞప్తి కాచిత్. మోహన ఇప్పుడు ప్రతీక్ష్య అని ఒక పదం ఉంది. దుర్గ ఎవరైనా చెప్పండి, దుర్గ గారు కానీ అనుభవం ఎవరైనా పర్వాలేదు, అందరూ ఒకసారి వినండి. ప్రతీక్ష్య అని పదం ఒకటి విన్నారా ఎప్పుడైనా మీరు? పూర్వం కూడా ఒకసారి క్లాస్ లోకి చర్చ వచ్చింది ఎప్పుడో చాలా కాలం కదా. ప్రతీక్ష్య అనే పదం విన్నారండి ఎవరన్నా ఇక్కడ? భవన్ గారు ప్రతీక్ష అని విన్నాను. ప్రతీక్ష్య అని అడుగుతోందండి, మిగతా విన్నారు అదే కాదు. వినలేదండి. మామిడి పళ్ళు ఉన్నాయా అంటే లేదు, కొబ్బరికాయలు ఉన్నాయని వద్దు నాకు ఆన్సర్. వినలేదు. ప్రతీక్ష్య అని పదం విన్నారా? లేదండి. పోలండి, ప్రతీక్షకి ప్రతీక్ష్యకి తేడా చెప్పండి పోనీ. అదే ఎత్తు ప్రత్యయం వచ్చింది ఎత్త అని అక్కర్లేదండి, బేసిక్ గా తప్పుగా అర్థం చెప్పేసి. ప్రతీక్ష చేస్తున్న వేరు, గంతవ్యతకి తేడా లేదు. ప్రతీక్ష అంటే చూడదగినది. జిజ్ఞాసాకి రాజన్ గారా? అయ్యా నమస్కారం, సోమనాథ శర్మ. చెప్పండి. ప్రతీక్ష అంటే ఎదురుచూపు, ప్రతీక్ష అంటే చూడదగినది. దగినది పాస్ట్ టెన్స్. దగినది పఠితవ్యం లాగా. తగినవి బహువచనం కాదు, ఏకవచనమే. ప్రతీక్ష అంటే ఏకవచనమే కాదు. ఏకవచనం ఏం చెప్పారు తెలుగులో? చూడదగినది, ఎదురు చూడదగినది. తగినవి అంటున్నారు. తగినవి అంటున్నారు మీరు, బహువచనం చెప్తారు. లేదు, ఏకవచనమే. తగినవాడు అన్నారా? తగినది అన్నారా? సారీ, ప్రతీక్ష పుంలింగం కదా. చూడదగిన వాడు, అది ఎదురు చూడదగిన వాడు. మీరు ఎందాక చెప్పారు మానహ అంటే అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇంకా ఎదురు చూడబడుతున్న వాడై అని వస్తుంది. ఏదో కంటిన్యూస్ ఎక్కడే ఉంది, ఏముందండి అక్కడ? శత్రు ప్రత్యేదన ఉందా, శానొచ్చు ఉందా? అదే వేరు. ప్రతీక్షమాణ శానొచ్చు చెప్తే మీ అర్థం రావడం వేరు, కానీ ప్రతీక్ష అంటే దాంట్లో వర్తమానం ఎందుకుంది? ప్రజెంట్ కంటిన్యూస్ తెలియదు. ఒకసారి వినండి ఇంతకీ. ప్రతీక్ష చూడతగినవి అని బహువచనం ఉండదు కదా, చూడతగిన వాడు అనేది ప్రతీక్షించదగిన వాడు. అవును, వాడు కరెక్టేనండి. ఎదురు చూడదగిన వాడు అంతే. లేదా పోనీ ఆ ఎదురు కాకపోయినా ప్రతీక్షింపతగిన వాడు. అవును, అంటే కరెక్టేనండి. ప్రతీక్షింపదగిన వాడు. ఏం మోహన అంటే అర్థం ఏంటి? మోహన అంటే అది ఒక్కడే కాదు, అందరూ అక్కడ మోహనాకారులే. మోహన వ్యాజం అంతే. రాజన్ గారు లేరా? అంటే పోనీ సోమనాథం గారు అలాగే వచ్చారు. అంటే ఎదురు చూడదగిన వాడు అంటే అర్థం ఏంటి గురుగారు? కొంచెం ఎక్స్టెండ్ చేయండి. హలో సోమనాథం గారు, అయ్యా ఎదురు చూడదగిన వాడు అంటే ఏమిటి తాత్పర్యం? ఇప్పుడు మనం ఒక అవకాశం కోసం ఎదురు చూడటం అనేది. అదేలేండి, ఇప్పుడు అయితే చెప్పేస్తాను చూడండి, ఒక్కసారి మీకు క్లియర్ చేస్తున్నా అందరికీను. రాజేశ గురు ప్రతీక్ష్య అస్మాభి సర్వై అంగీక్రియతేవా? అంగీక్రియతే. అంతేనా? రాజేశేన వయం సర్వే ప్రతీక్ష్యాః వా? అస్మాభిః ప్రతీక్ష్యమాణः రాజేశः. ప్రతీక్ష్యः రాజేశः. अस्माभिः किं कर्तव्यं महोदय वदतु कृपया. अस्माभिः पूर्वमेव उपस्थाय तस्य कृते प्रतीक्षा कर्तव्या किल? तदेव सत्यम्.
అతః కించిత్ రాజేషం ప్రతీక్ష్యం కుర్వంతు కృపయ సర్వేపి ఏన వయం సర్వే ప్రతీక్ష్యాః న భవేమ నిమేషద్వయం వా నిమేషత్రయం వా. అర్థమైందా మోహన? అయింది గురుగారండి. ఏం చేద్దాం రేపటి నుంచి? నేను 5 కంటే ముందే వచ్చేస్తున్నాను. అదొద్దు. మనం ప్రతీక్షలో అవుదామా, ఆయన్ని ప్రతీక్షుడిగా చేద్దామా? మనమే ప్రతీక్షలో అవుదామని. రైట్. శుభం భవతి. ఇక్కడండి ద్వితీయ విభక్తేనండి. ఇక్కడ కిం నిమిత్తం వసతి అనే దగ్గర ద్వితీయ అంటే బాగుంది. ఆయన చెప్పినట్టు కిం నిమిత్తం వసతి అంటే కిం నిమిత్తం ఉద్దేశ్య వసతి అని భవాన్ లేదా ఛాత్ర కిం నిమిత్తం వసతి. వాసనలో కర్మ నిమిత్తమైంది. అంటే కర్మ అయితే కర్మని ద్వితీయాంచ అయితేనే రావచ్చు, ఇది కర్మ కూడా కాలేదు కాబట్టి సర్వాసాం ప్రాయదర్శనం అని చెప్పడం వల్ల ద్వితీయ భక్తి వచ్చింది అని అనుకోవాలి. అదే అక్కడ ప్రథమ అన్నది సరిదిద్దుకోవాలి. ద్వితీయ అవునండి. ప్రథమ అనేది రాదు. అంటే కేవల ప్రాతిపదికార్థం మాత్రం మనం వివక్ష చేసినట్లయితే ప్రథమ చెప్పచ్చు. ఇక్కడ కేవల ప్రాతిపదికార్థం మాత్రం వివక్ష లేదు అని చెప్పడం కోసం ప్రాయ దర్శనం అని చెప్పుండాలి. లేకపోతే సర్వాసాం దర్శనం అని చెప్పేసి ఉంటే సరిపోయేది. ఇక్కడ ప్రాయ శబ్దానికి ఏదో ఒకటి లేనిది అంటే యోగ్యంగా ఉంది. ఏంటది లేనిది అంటే ప్రథమ లేనిది. చెప్పండి. ఇప్పుడు ఇంతకీ చిన్న విషయం అండి. ఇప్పుడు ఏదన్నా మనకి కిం నిమిత్తం అన్నా ఏదన్నా అక్కడ వసతి అని ప్రశ్నిస్తామంటే మనకన్నా ఈప్సితమం అంటే ద్వితీయ రావాలి కదా. ప్రశ్నకి అసలు అవకాశం లేదు. చిన్న పాయింట్ మీరు గమనించి చెప్పాను. వసతి అంటే క్రియాపదంలో ఈప్సితం ప్రయోగించే వాడికైనా సహ గచ్చతు అంటే సహ గ్రామం గచ్చతు అనే వాడు వాక్యం అభిప్రాయం ఏంటి? గచ్చతి అనేవాడు ప్రశ్నించేవాడికి అభిప్రాయం ఏంటండి? ద్వితీయ గురించి అడగడం కదా. క్రియాపదంలో ఈప్సితమం ప్రయోగించిన వాడికైనా వెళ్ళేవాడికైనా ద్వితీయ రావాలి కదా ఈప్సితమం అయినటువంటి దానికి. అది ప్రథమకి అవకాశం ఉంది లేదు అసలు. అది ఆ సింపుల్ విషయాన్ని అక్కడ ప్రథమ పెడితే అసలు ప్రశ్నే లేదు అసలు. అంటే బాగుందా? అవునండి. బాగుందా లేదు చెప్పట్లేదు. బాగుందండి. అవును, అసలు అక్కడ అర్థం లేదు ప్రథమకి. ద్వితీయాన్ని అంతేనా? ఇంకొక మృదు బలాత్కార అని అంటూ ఉంటారు. నిన్న సోమనాథ్ శర్మ గారు మీరు ప్రశ్న అడిగారు కదా, నమశబ్దం అనేది అవ్యయం కాకుండా కూడా ఉందా అని. వచ్చారండి సోమనాథ్ శర్మ గారు? నిన్న నమశబ్దం అవ్యయం కాకుండా కూడా ఉందా అని అడిగారు కదండి. అవునండి. నమశబ్దం అవ్యయం కాకుండా కూడా ఉంది, కానీ అది భిన్నార్థంలో ఉంది. అన్నము అనే అర్థంలోను యజ్ఞము అనే అర్థంలోనూ ఉన్నది. అది మనకి అవ్యయం కాదు. ఈ అర్థంలో మాత్రం నమః అనేది ఒకటే అవ్యయంగానే ఉంది. కానీ భూయాంసి నమాంసి అంటున్నారు. దానికి ఒకసారి లోకంలో దానికి సాధుత్వం ఎలా ఉందనేది చూడాలి. నా దగ్గర మంజూష పుస్తకం లేదు, దాంట్లో ఏమైనా ఇచ్చారేమో చూడాలి. నా దగ్గర అవ్యయ ప్రకారంగా అవ్యయం నిర్దిష్టం ఏంటి కదా. అవునండి. చూడాలి. మనకి ఎన్ని పెడతారు అవ్యయ ప్రకారంలో నమస్సుని అవ్యయంగా ఉందా లేదా? అవునండి. మరి ఇంకా చూడాల్సింది ఏంటి? ఇంకేమైనా ప్రతీక్షించక్కర్లేదు. లోకంలో ప్రయోగం అలా లోకం అనేది ఏం లేదు. లోకం శబ్దం వదిలింది. మీకు స్పష్టత ఉన్నది, అక్కడ అవగాహన ఉంది మీ అందరికి. అవును.
ఇప్పుడు లోకంలో వాడు పొరపాటున అంతా నమాంస భూయాంశ ఇప్పుడు వారు అంగీకరించారు కదా, ఏదో వాడుతూ అవును ఉంటాం. అవునండి. పదజాలాలు అంటే వాడచ్చు, అవ్యయం అక్షబ్దాలు. కానిటువంటిది కూడా ఉంది, కానీ దానికి అర్థం వేరు అని చెప్పడం వరకు అంటే ఏంటో అర్థం చెప్పారు. అన్నము అనే అర్థంలో నమస్సు అనేది ఒక ఉన్నది అని కోశాదుల వల్ల తెలుస్తోందండి. ఓన్లండి ఎక్కడో అపరిశుద్ధ పదాలను మనం అంత వాడక్కలే. ఇప్పుడు నమాంస భూయాంశ అంటే ఎక్కువ అన్నాలని చెప్తారా? ఏదైనా లేదండి, అందుకనే చూపించండి అటువంటి పదాన్ని ప్రయోగాల ఊరుంటే గురించి ఎక్కడైనా ఆలోచించాలి. అయితే ఆ అర్థాల్లో ఉంటే అపరిశుద్ధంగా ఎక్కడో ఉంటే ఏదైనా మనకి అనుకూలమైనటువంటి వాక్యంలో చెప్తే పర్వాలేదు. ఎక్కడో ఉందని ఆయన తృప్తి గురించి మన తృప్తి గురించి చెప్పక్కర్లేదు కదా. నిర్దిష్టంగా అవ్యయ ప్రకరణలో నమశబ్దం అవ్యయంగా ఉన్నది, అంతే కదా. ఒకసారి అవ్యయంలో చూడండి, 150 ఇచ్చాడు కదా అవ్యాలన్నీ. ఇంకెందుకు మనకి దాంట్లో మనం పోస్ట్ పోన్ చేసాం, ఎవిడెన్స్ పెట్టక్కర్లే కదా, స్పష్టమే నమః అనుకుని అంతే. అందుకే ద్వితీయాన్ని కన్ఫర్మ్ చేశారు కదా. మనం పై సూత్రంలోకి వెళ్దామండి. రాజేష్ గారు, ఒక చిన్న డౌట్ అండి. ఇందాక మనము ఫస్ట్ దాంట్లో విభాష గుణే స్త్రియాం అన్నాం కదా. అవునండి. అక్కడ ఆ స్త్రీ అన్నప్పుడు పుంలింగం శబ్దానికి ఉదాహరణ అంటే నాకు కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, అంతే. తప్పవచ్చో కాదు తెలియదు కానీ, అంటే ధర్మాత్ శ్రేష్ఠ అనొచ్చా అండి పుంలింగానికి? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా, అది గుణమైంది కదా, ధర్మం అనే గుణము అందులో గొప్పవాడు. ధర్మాత్ శ్రేష్ఠ అనే చెప్పచ్చా పుంలింగానికి ఎగ్జాంపుల్? చెప్పచ్చండి, బాగుందండి. పంచమీ విభక్తి కదా. అవునవునండి, అవునండి. అదే ఆలోచించాను, అందుకని సరిపోతుంది కదండి. గుణమైంది కదా, పుంలింగ శబ్దమైంది. అవునండి, అది అంతే. థ్యాంక్ యూ సార్. మనం పై సూత్రంలోకి వెళ్దామండి. అపాదానే పంచమి. చెప్పండి. హలో, ఇక్కడ కేన ప్రయోజనైన వసతి అని ఉన్నది కదన్నయ్య. అవునవును. ఇప్పుడు మరి దానికి ఆన్సర్ చెప్పేప్పుడు సర్వనామ శబ్దం ముందుగా ఉండదు కదా, అప్పుడు మరి ఎట్లా చెప్పాలి? ఇక్కడ సర్వనామ శబ్దం అనే సంబంధం లేదు. ఈ నిమిత్త శబ్దం గాని, కారణ శబ్దం కానీ, హేతు శబ్దం కానీ, లేకపోతే అర్థకమైన శబ్దాంతరం గాని ఉంటే ఏది ఆ నిమిత్తం అవుతుందో దాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే వస్తుంది. అది సర్వనామం అనే అవ్వాలని లేదు. అర్థమైందా? ఇక్కడ అన్నస్య కారణస్య వసామి, అన్నేన కారణేన వసామి, అధ్యయనాత్ కారణాత్ వసామి, అధ్యయనేన ప్రయోజనేన వసామి, ఏదైనా చెప్పచ్చు. సర్వనామ శబ్దమే ఉండాలని లేదు. ఒకవేళ సర్వనామం చెప్పదని చెప్పాలని కుతూహలం ఉన్నట్లయితే ఏతైన కారణేన వసామి, ఏతస్య కారణస్య వసామి, అనేన కారణేన చెప్పచ్చు కదా. సర్వనామ శబ్దం తీసుకున్నావు కదా. ఏనా అంటే ఒకవేళ గుణవాచకం కాకపోతే కర్తృత్వం కూడా తీసుకోవచ్చు. ఏన కారణేనా అని కూడా చెప్పుకోవచ్చు కదా. అవునండి. మనం పై సూత్రంలోకి వెళ్దాం అండి. అపాదానే పంచమి. ఇక్కడ అపాదానే కారకే పంచమి విభక్తి భవతి. అంటే అపాదానం అనేది ఒక కారకం. ఇంతకుముందు మనం సౌమ్యాలు చూస్తున్నప్పుడు చూసాము. అటువంటి అపాదాన కారకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పంచమి విభక్తి వస్తుంది. అంటే అపాదానము అనేటటువంటి పేరు కలిగిన ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వస్తుంది అని. అపాదానే కారకే పంచమి విభక్తి భవతి. గ్రామాద్ ఆగచ్చతి. ఇది ఇంతకు ముందు మనం చూసిన సూత్రాలేనండి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పచ్చండి. ఎవరైనా ఒక్కొక్క సూత్రం చెప్తే సరిపోతుందండి. గ్రామాద్ ఆగచ్చతి అనే దగ్గర అవునండి, మొత్తం చెప్పేసండి. గ్రామాద ఆగచ్చతి అనే దగ్గర గ్రామము అనేది ఆ చైత్రుడికి గ్రామాద అవునండి. చైత్ర గ్రామాదాగచ్చతి మొదలైన చోట్ల చైత్రుడికి గ్రామానికి ముందు సంయోగ సంబంధం అనేది ఉండదు. ఇద్దరు కూడా ముందు ఒక దగ్గర ఉన్నారు. దాని తర్వాత చైత్రుడు ఆ గ్రామం నుండి
వేరే గ్రామాంతరానికి వచ్చాడు. అప్పుడు పూర్వతన విశ్లేషణ, గ్రామానికి విడిపోవడం, చైత్రుడికి సంబంధం విడిపోయింది, విభాగం ఏర్పడింది. ఆ విభాగంలో స్థిరంగా ఉన్నవాడు అదే స్థిరంగా ఉన్నది గ్రామము, చైలుడు చైత్రుడు. కాబట్టి స్థిరంగా ఉన్నటువంటి దానికి గ్రామానికి అపాదానము అనేటటువంటి పేరు వస్తుంది. అర్థమైందండి? అది ఇంతకు ముందు మనం అనుకున్నదే. ఇప్పుడు అటువంటి అపాదానము అనే పేరు కలిగినటువంటి గ్రామ అనే ప్రాతిపదిక కంటే అపాదానే పంచమి అనే సూత్రం చేతి పంచమి విభక్తి వచ్చి గ్రామాద్ ఆగచ్చతి. అలాగే పర్వతాద్ అవరోహతి. ఇంకెవరైనా చెప్పండి. ఇక్కడ పర్వతాద్ అవరోహతి అనే దగ్గర కూడా అంతేనండి. ఇక్కడ పర్వతం అనేది అవధి. సో అక్కడ నుంచి సెపరేట్ అంటే కిందకి దిగుతున్నాడు, విశ్లేషణ అంటే విడిపోతున్నాడు. కాబట్టి ఏదైతే ఉంటుందో దానికి స్థిరంగా ఉంటుందో దానికి అపాదాన సంఖ్య వస్తుంది. సో పర్వతాత్ అవరోహతి. కాబట్టి పర్వతం అనే దానికి అపాదాన సంజ్ఞ, అపాదాన సంఖ్య వస్తుంది. అపాదానే పంచమి సూత్రం పంచమి విభక్తి వస్తుంది. పర్వతాత్ అవరోహతి. తర్వాత వృకేభ్యో బిభేతి ఉదాహరణ అండి. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి, రాజ్యలక్ష్మి గారు కాకుండా. భీత్రార్థానం భయహేతు దాని నుంచి ఇక్కడ భయహేతు భీత్ర అలాంటి అర్థాలలో ఉన్నటువంటి ధాతు ప్రయోగం ఉన్నప్పుడు అక్కడ భయహేతు ఏదైతే ఉంటుందో దానికి అపాదాన సంజ్ఞ. భయహేతుకి అపాదాన పంచమి కాబట్టి పంచమి విభక్తి. ఇక్కడ భయహేతు వృకం కాబట్టి ఇక్కడ వృకాలు భయహేతు కాబట్టి వృకేభ్యో అని పంచమి బిభేతి. సహ బిభేతి సహ కోపి కశ్చిత్ వృకేభ్యో బిభేతి. తర్వాత అధ్యయనాత్ పరాజయతే. ఇంకెవరైనా చెప్పండి, దుర్గా భవాని గారు, రాజ్యలక్ష్మి గారు కాకుండా. పరాజయ రసోడః. అక్కడ పరాశబ్దము పూర్వంగా కలిగినటువంటి జాయతే. జాయతి కాదండి, జాయతే జీధాతు అని. అవును, జిధాతు. అవుతుంది. అవును, ఆ ప్రయోగంలో మనకి అధ్యయనాత్ పరాజయతే అంటే అధ్యయనం వల్ల ఆ ప్రయోగంలో ఆ పరా ఉపసర్గపూర్వకమైనటువంటి జిధాతు ప్రయోగం ఉన్నప్పుడు ఏదైతే అసహ్యమైనటువంటిది తట్టుకోలేనటువంటిది ఉంటుందో దానికంటే దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని. అపాదాన సంజ్ఞ వచ్చింది. అలసిపోతున్నాడు, దర్శిపోతున్నాడు. అవును, అధ్యయనాత్ పరాజయతే. ఇక్కడ ఏమవుతుంది, పరా ఉపసర్గపూర్వక జిధాతు ప్రయోగం ఉంది. ఇక్కడ అతను డస్సిపోయేది దేన్ని ఉద్దేశించి అంటే అధ్యయనాన్ని. కాబట్టి అధ్యయనానికి అపాదానము అని పేరు. అపాదానం అనే పేరు ఉండడం వల్ల ప్రకృత సూత్రం చేతి పంచమి విభక్తి వచ్చి అధ్యయనాత్ పరాజయతే అని అవుతుంది. తర్వాత ఇప్పుడు శత్రువుని పరాజయతలో రాదు అంటే శత్రువుల్ని భరింపలేక కూడా అనేది లేదు కాబట్టి దానికి అక్కడ రాదు అని చెప్తున్నారు. అవునండి. ఇక్కడ దాని తర్వాత ఉదాహరణ ఒక వార్తికం చెప్తున్నారు. పంచమీ విధానే ల్యబ్లోపే కర్మణ్యుపసంఖ్యానం. అంటే పంచమీ శబ్దాన్ని విభక్తిని విధించేటప్పుడు ఎక్కడైతే ల్యబ్లోపం ఉంటుందో ఆ ల్యబ్లోపమునికి సంబంధించినటువంటి అంటే ఆ ల్యబంత క్రియాపదానికి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ సంజ్ఞక ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వస్తుంది అనండి. అంటే ముందు ఒక ల్యబంతం ఉండాలి. ఆ ల్యబంతమైనటువంటి పదం ప్రయోగించకుండా ఉండాలి. ఆ ల్యబంతమైనటువంటి పదం ప్రయోగించకుండా ఉన్నప్పుడు
ఆ ల్యబంత క్రియాపదానికి సంబంధించినటువంటి కర్మకారకం కంటే కర్మశూన్యక ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వస్తుంది అని చెప్పాలి అని. ఇంతకు ముందు మనం ఒక సూత్రం చూసాం, క్రియార్థోపపదస్య కర్మణి స్థానినః అని. అంటే అక్కడ ఏం చెప్పాము, తుమున్నంత పదం ఎక్కడైతే ప్రయోగించకుండా ఉంటామో అప్పుడు ఆ తుమున్నంతానికి సంబంధించినటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ సమానాకారంగా ఎక్కడైతే ల్యబంతమైనటువంటి పదం ఉంటుందో ఆ ల్యబంతమైనటువంటి పదాన్ని మనం కనుక ప్రయోగించకుండా ఉన్నట్లయితే వాక్యంలో, అప్పుడు ఆ ల్యబంతానికి సంబంధించినటువంటి కర్మ ప్రాతిపదికం ఏదైతే ఉంటుందో, కర్మసంజ్ఞక ప్రాతిపదికం ఏదైతే ఉంటుందో దానికంటే పంచమి విభక్తి వస్తుంది అని చెప్పాలి అని. ప్రాసాదాత్ ప్రేక్షతే అనేది ఉదాహరణ అండి. అంటే ఆ ప్రాసాదం అంటే ఒక పెద్ద భవనము అని, ఆ భవనం నుండి చూస్తున్నాడు, ప్రేక్షతే. ఇప్పుడు దీనికి ఇది ఒక పంచమి వచ్చినటువంటి ప్రయోగం. పంచమి రానటువంటి ప్రయోగం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక ల్యబంత పదం ఉంటుంది. ఏంటి ఆ ల్యబంత పదము అంటే ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, అంటే ప్రాసాదాన్ని ఎక్కి చూస్తున్నాడు, పెద్ద భవనం మీదకి ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ ఆరుహ్య అనేది ఒక ల్యబంతమైనటువంటి క్రియాపదము. ఈ ల్యబంత క్రియాపదానికి సంబంధించిన కర్మ అంటే ప్రాసాదము. కాబట్టి ఈ ల్యబంత పదం ఎప్పుడైతే మనం ప్రయోగించమో అప్పుడు ఆ కర్మసంజ్ఞకమైనటువంటి ప్రాసాద అనే ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వచ్చి ప్రాసాద ప్రేక్షతే అని అవుతుంది. పంచమి విధానే ల్యబ్లోపే కర్మణ్యుపసంఖ్యానం, అంటే పంచమి విభక్తిని విధించేటప్పుడు ల్యబ్లోపానికి సంబంధించినటువంటి కర్మబోధక ప్రాతిపదిక కంటే కూడా పంచమి వస్తుంది అని చెప్పదగినది అని. ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, ప్రాసాద ప్రేక్షతే అని. తర్వాత అధికరణే చెప్పకుండా ఉట్టి ల్యబంతం చెప్పారు. అవునండి కదా, అవునండి. ఏమన్నా ఉందా దాంట్లో? నేను ఆలోచించలేదండి ఫ్రాంక్లీ. నేను అంటే ఉపసర్గ కాబట్టి లెఫ్ వచ్చింది, లెఫ్ట్ ఆదేశం వచ్చింది. కానీ ఇప్పటి వరకు మనకి తెలిసేది ఆరోగ్య అనకుండా ఇంకొకటి ఏదో ఆ రుహు ధాతువుకే చెప్పుకున్నాం అనుకోండి, త్వా పెట్టుకుని చెప్తే రాదా మరి? ఆ అర్థం రాదండి మామూలుగా. అక్కడ అంటే ఇప్పుడు చెప్పండి. ప్రాసాదం గత్వా ప్రేక్షతి గత్వా అవును. అప్పుడు ప్రాసాదం గత్వా ప్రేక్షతే మరి లెబ్లోపే అని అంటే లెబ్ అంటే లెబ్ వచ్చిన త్వా ప్రత్యాంతం అని చెప్పడమేమో. ప్రాసాదం గత్వా ప్రేక్షతి అంటే ప్రసాద ప్రేక్ష గత్వా అని కేవలం చెప్తే అంటే ఇప్పుడు ఆరోహణం అనేది అవాను ఇది పెట్టకపోతే పెట్టకపోతే ఉట్టి రోహధాతుకి అయితే వేరు కదా. గృహ బీజ ఏదో సంతానం ఏదో చెప్తారు, ఉపసర్గ పెడితే గానీ అర్థం రాదు ఎక్కడం అనేటువంటిది దిగడాలు. పర్వతాత్ ఏదో ప్రేక్షతి, పర్వతాత్ ఏదో ఆరుహ్యాను, ప్రాసాదాతను ప్రాసాదం ఆసనాత్ ప్రత్యే అదొకటి ఆసనే ఉపవిశ్యత. ఆసనే స్థిత్వ అనకూడదా? ఆసనే స్థిత్వ అనకూడదా అండి? దుర్గాభవన్ గారు చక్కగా ప్రశ్న వేస్తున్నాను కదా, మీరే సమాధానం చెప్పండి. ఎంత ఆనందిస్తున్నాడో మా రాజేశ్వరుడు. ఎప్పుడైతే ప్రత్యాంత పదం ఉంటుందో అప్పుడు ద్వితీయతోనే చెప్పాలి. ఎప్పుడైతే మనం అంటే లబాదేశం చేస్తామో అప్పుడు పంచంతో చెప్పాలి, పంచంతోనే చెప్పాలి అని. అంటే ఎప్పు లేకపోతే ఉట్టిత్వాంతం ఇస్తే పంచం చెప్పకూడదా? ఈ వార్తికం ద్వారా అలాగే తెలుస్తాను. పర్వాలేదు, ఒక్కసారి వినండి, సరదాగా చెప్తున్నాను దుర్గభవాని గారు రిలాక్స్ అవడానికి. గాం స్వీకృత్య గచ్చతి. నవ్వేసండి రాజేష్ నవ్వేస్తాడు ఈ పాటికి. గాం స్వీకృత్య గచ్చతి. అవునండి, గోహ గచ్చతి.
చెప్పేనండి, చెప్తారు చెప్పే అవును అవునండి అవునండి అవునండి. అనొచ్చా? గాం ఇలాంటివి చాలా ఉంటాయి. పంచమీ అంటే విధానే ప్రబుద్ధ లబ్లోపే అన్నం కర్మఫలం ప్రబుద్ధ ప్రజతి అంటే అన్నాత్ ప్రజతి అంటే ఉన్న ప్రయోగాలు సాధించగేమో తప్ప, లేకపోతేనమ్మా అన్నం ప్రభుజ్య అని ఎప్రాంత్య అని చెప్పావు అనుకోండి కాసేపు, లేదా జలం నిపియ ఏదో అన్నాం అనుకోండి, గచ్చతి ఏమో జలాత్ పట్టతి. జలాత్ పట్టతి అంటే జలం తాగుతా చదువుతున్నాడు అంటే జలం నిపియ పట్టతి అన్నప్పుడు జలాత్ అంటే అవి సమర్థించడానికి చెప్పారేమో అనుకుంటున్నా రాజేష్. అవును అవునండి. లేకపోతే అన్ని ప్రయోగాలు ఎక్కడ అనంతాలండి, ఎక్కడ అంటే క్రియలు ఎంత కన్ఫ్యూజన్, కారకాలు అంత కన్ఫ్యూజన్, అట్ ది సేమ్ టైం హాయిగా ఉంటుంది. అర్థం చేసుకోవడంలో పిల్లవాళ్ళు వేసుకోవడం సమయంలో స్పందించి. దాని తర్వాత అండి ఇక్కడ కూడా అధికరణేచ ఉపసంఖ్యానం అంటే అధికరణం ఎక్కడైతే ఉంటుందో అధికరణ వాచక ప్రాతిపదిక కంటే కూడా పంచమీ ఉపసంఖ్యానం, పంచమీ విభక్తి అని చెప్పాలి. ఇక్కడ కూడా లబ్లోపే అని వస్తుంది. ఇందాక మాస్టర్ చెప్పిన ఉదాహరణ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆసనే ఉపవిశ్య ప్రేక్షతే ఆసనాత్ ప్రేక్షతే. ఇక్కడ కూడా ఉపవేశనము అనేది ఒక క్రియ, ఇది ఒక లబంత పదం ఉపవేశ్య అనేది. దీనికి సంబంధించినటువంటి అధికరణము అంటే ఆసనం అయ్యింది. కాబట్టి ఈ ఆసనానికి అధికరణం అనేటటువంటి పేరు ఆధారోధికరణం అని. కాబట్టి అధికరణ వాచక పదము అంటే ఆసన అనే పదము. దీనికంటే పంచమీ విభక్తి వస్తే ఆసనాత్ ప్రేక్షతే అని అవుతుంది. అలాగే శయనాత్ ప్రేక్షతే అంటే శయనే ఉపవిశ్య ప్రేక్షతే అనుకోవచ్చు, లేదా ఇంకా పక్కన ఉపవిశ్య బదులు ఇంకా ఏదైనా అనుకోవచ్చు, ఇంకా అనుకోవచ్చు. శయనాత్ ప్రేక్షతే. దాని తర్వాత ప్రశ్నాఖ్యయోశ్చ పంచమీ వక్తవ్య అంటే ప్రశ్న ఆఖ్యాలు అంటే ప్రశ్న వాక్యం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు కూడా పంచమీ విభక్తిని చెప్పాలి అని. కుతో భవాన్ పాతలి పుత్రాత్. ఇక్కడ కుతః భవాన్ అనేది ఒక ప్రశ్న వాక్యము, అలాగే పాతలి పుత్రాత్ అనే ఒక సమాధాన వాక్యం. ప్రశ్న వాక్యంలో కుతః అనే దగ్గర పంచమీ విభక్తి వచ్చింది, ప్రశ్నాఖ్యం ఉన్నది కాబట్టి. ఇక్కడ కొన్నిట్లో అసలు ఆ రోజు అడుగుదాం అనుకున్నాను, ఎక్కడ గుర్తులేదు ఇప్పుడు సూత్రము. అక్కడ ఎప్పుడు కూడా తసిల్తోనే చెప్తారు. అంటే అలాంటి సందర్భాల్లో అయితే ఇక్కడ కూడా కస్మాత్ భవన్ అనొచ్చు, అనకూడదని ఏం లేదు. ఇది ఒక వివక్ష అంతే. అంతేనా? ఓకే ఓకే, అంతే అంతే. అంటే ఇప్పుడు ఈ కుతః అంటే లింగ విభక్తులు ఏం పెద్ద పట్టించుకోకలేదు. దాని తర్వాత యతశ్చ అధ్వకాల నిర్మాణం తత్ర పంచమీ వక్తవ్య. అలాగే ఎక్కడి నుంచి మనం అధ్వాన్ని కానీ అంటే ఒక మార్గాన్ని కానీ కాలాన్ని కానీ కొలుస్తున్నామో ఆ కొలవడం అనేది ఉన్నప్పుడు కూడా పంచమీ విభక్తిని చెప్పాలి అని. అంటే గవీధు మత సాంకాశ్యం 4 యోజనాని అంటే గవీధు మత్ అనేది ఒక ప్రదేశము, అక్కడి నుంచి సాంకాశ్య దేశం అనేది 4 యోజనాని 4 యోజనములు ఉన్నది అని. ఇక్కడ ఒక అర్ధ నిర్మాణం అనేది ఉంది, అర్ధాన్ని కొలవడం అనేది ఉంది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం దగ్గరికి. ఇక్కడికి అర్ధ నిర్మాణం అనేది ఉండడం వలన ఇక్కడ పంచమీ విభక్తి వచ్చి గవీధు మత అని, సాంకాశ్యం 4 యోజనాని అని. అలాగే ఇది అర్థకు ఉదాహరణ. దీని తర్వాత కార్తిక్యాహ ఆగ్రహాయణి మాసే అని. అంటే ఇక్కడ కార్తికి అంటే కార్తీక నుండి ఆగ్రహాయణం అనేది ఈ మధ్యలో ఉన్నటువంటి విధానము ఒక మాసము, ఒక నెల రోజులు అని. ఇప్పుడు ఇక్కడ ఒక మాసంతో కాలవాచకంతో కొలవడం అనేది ఉండడం వలన కార్తికీ శబ్దాం కంటే పంచమీ విభక్తి వచ్చి కార్తిక్యాహ అని అయ్యిందండి. కార్తిక్యాహ ఆగ్రహాయణి మాసే. దాని తర్వాత తద్యుక్త కాలే సప్తమీ వక్తవ్య
అంటే ఇక్కడ మాసహ అని అనకుండా మాసే అంటున్నాం. ఇక్కడ మాసే అని చెప్పడానికి కూడా ఒక వార్తికం. తద్యుక్త కాలే సప్తమి. అంటే ఈ కాలవాచకంతో ఏదైతే ఒక సప్తమి పంచమి విభక్తి వచ్చిందో దానితో యోగం ఉన్నటువంటి కాలవాచకం కంటే సప్తమి విభక్తి వస్తుంది అని. కాబట్టి కార్తిక్యా ఆగ్రహాయణి మాసే అని అయింది. దాని తర్వాత ఇదే వార్తికానికి ఇంకొక అధ్వన ప్రథమా సప్తమి చ వక్తవ్య. ఇందాక అధ్వవాచకానికి ప్రథమా విభక్తి సప్తమి విభక్తి కూడా వస్తాయి అని. ఇక్కడ అర్ధవాచకం అంటే ఏంటి? ఇందాక చత్వారి యోజనాని అని చెప్పాం. ఈ అర్ధవాచకం అనేది యోజనం, చత్వారి యోజనాని అనేది, ఇప్పుడు యోజన అనేది ఒక సాక్షాత్గా మన అర్థం చెప్తోంది. చత్వారి అనేది దానికి సంఖ్యా విశేషణం. ఇప్పుడు ఇక్కడ ఈ అర్ధవాచకాలకి సప్తమి విభక్తి వస్తే చతురిషు యోజనేషు, సప్తమి విభక్తి రాకుండా ప్రథమ విభక్తి ఏమంటే ఇందాక చెప్పినట్టుగా చత్వారి యోజనాని అని. అదే ఇందాక మీరు కాలానికి చెప్పారు అది యుక్తాత్ కాలే సప్తమి అని, ఇక్కడేమో అధ్వన్ శబ్దానికి చెప్తున్నారు అంతే కదా సప్తమి. అవునండి, అంటే అధ్వన్ శబ్దానికి కాదండి, అవునండి. అర్ధవాచకాలు అదే అంటే అధ్వనిమానం ఎక్కడైతే ఉంటుందో వాటికి అని. దాని తర్వాత అన్యారాద్ ఇతరత్తే దిక్షబ్దాంతే కాలానికైతే సప్తమినే వస్తుంది. అవునండి. అధ్వ నిర్మాణానికైతే ప్రథమ గాని సప్తమి గాని రెండు వస్తాయి. అన్యారాద్ ఇతరత్తే దిక్షబ్దాంతూత్ర పదాజాహితే అనండి. అంటే ఇక్కడ ఈ అన్య ఆరాత్ ఇతర రుతే మొదలైన వాటితో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని. ఆ పదాన్ని పంచమి నుండి పంచమి అనువృత్తిగా వస్తుంది. అప్పుడు వీటితో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని అర్థం. అన్య ఆరాత్ ఇతర రుతే దిక్షబ్ద అంతూత్తర పద ఆచ్ ఆహి ఇత్యేతే హి యోగే పంచమి విభక్తి భవతి. అంటే వీటితో యోగం ఉన్నప్పుడు అన్య అనే దాంతో యోగం ఉన్న, ఆరాత్ అనే దాంతో యోగం ఉన్న, ఇతర అని గాని రుతే అని గాని వీటితో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. అన్య ఇది అర్థగ్రహణం. అన్య అనే దానికి అన్యార్థము కలిగినటువంటి శబ్దాంతరాలు అని, అంటే పర్యాయ పదాలు అని. అన్ని పర్యాయ పదాల కంటే అన్యానికి సంబంధించిన అన్ని పర్యాయ పదాల కంటే కూడా పంచమి విభక్తి, అన్య అనే దానికి సంబంధించిన పదాంతర యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని. తేన పర్యాయ ప్రయోగేపి భవతి. అంటే పర్యాయ శబ్దాల ప్రయోగం ఉన్నప్పటికీ కూడా పంచమి విభక్తి వస్తుంది. అన్యో దేవదత్తాత్, భిన్నో దేవదత్తాత్, అర్థాంతరం దేవదత్తాత్, విలక్షణో దేవదత్తాత్. ఇతర దానిపైన చెప్తాడు. ఇతర శబ్దం సూత్రంలోనే ఉంది, దాని గురించి పైన చెప్తాడు. ఇక్కడ అన్య అనేదానికి పర్యాయ పదాలండి ఇవన్నీ కూడా. అన్య, భిన్న, అర్థాంతరం, విలక్షణ అని ఇవన్నీ పర్యాయ పదాలుగా తీసుకుని వీటన్నింటితో యోగం ఉన్నప్పటికీ కూడా పంచమి విభక్తి వచ్చేస్తుంది. అంటే కస్మాత్ అన్య దేవదత్తాత్ అన్య. అంటే అన్యల్లో అనుయోగి ప్రతియోగులు రెండు ఉంటాయి. ఎవడి కంటే అన్యుడు, ఎవడు అన్యుడు అని. ఇప్పుడు ఎవడి కంటే అన్యుడు అవుతున్నాడో అతన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వస్తుంది అని. ఉదాహరణకి కృష్ణ అన్య దేవదత్తాత్ అనుకున్నాడు, మనకి స్పష్టంగా తెలుస్తుంది. అన్యుడు అయిన వాడు కృష్ణుడు, ఎవరికంటే అన్యుడో వాడు దేవదత్తుడు కదండి. ఇప్పుడు ఎవడి కంటే అన్యుడు అవుతాడో అతన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వస్తుంది అని. అన్యో దేవదత్తాత్. అలాగే భిన్నో దేవదత్తాత్, కృష్ణ భిన్న దేవదత్తాత్ అని. ఇప్పుడు కృష్ణుడు ఎవరికంటే భిన్నుడు అంటే దేవదత్తుడి కంటే భిన్నుడు, కాబట్టి దేవదత్త ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వస్తుంది. అర్థాంతరం కృష్ణ దేవదత్తాత్, విలక్షణో దేవదత్తాత్. దాని తర్వాత ఆరాత్ శబ్దంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి విభక్తి వస్తుంది. ఆరాత్ శబ్ద దూరాంతికార్థే వర్తతే. ఆరాత్ అనేది శబ్ద అని ఇచ్చాడు, అది కూడా అవ్యయమే. ఆరాత్ అనే అవ్యయము దూరము, సమీపము అనే రెండు అర్థాల్లోనూ ఉన్నది. కాబట్టి ఈ రెండు అర్థాల్లో ఉన్నటువంటి ఆరాత్ అనే శబ్దంతో యోగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా పంచమి విభక్తి వస్తుంది అని.
కానీ ఇప్పుడు ఆరాత్ దేవదత్తాత్, ఆరాత్ యజ్ఞదత్తాత్. ఇక్కడ రెండు చోట్ల అర్థం ఏదైనా కావచ్చు, సమీపము అని కావచ్చు, దూరము అని కూడా కావచ్చు, రెండు అర్థాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, దీని పైన మనకి దూరాంతికార్థై షష్ఠి అన్యతరస్యామని చెప్తాడు, పైన వస్తుంది మనకి. ఈ సూత్రంలో దూరానికి కానీ అంతికానికి కానీ చెప్పేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దాంతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అంటారు. ఇప్పుడు ఆ షష్ఠీ విభక్తిని బాధిస్తూ ఎక్కడైతే ఆరాత్ అనే పదం ఉంటుందో అప్పుడు పంచమీ విభక్తి వస్తుంది అని చెప్తున్నారు. తత్ర దూరాంతికార్థై షష్ఠ్యన్యతరస్యామితి ప్రాప్తే పంచమీ విధీయతే. దూరాంతికార్థంలో ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పారు, భవిష్యత్తులో చెప్తారు, సూత్రకారులే చెప్తారు. ఆ సూత్రం చేత షష్ఠీ విభక్తి రావాల్సి వస్తూ ఉండగా ఈ సూత్రం చేత పంచమీ విభక్తి విధించబడుతోంది. ఆరాధ్ దేవదత్తాత్, ఆరాధ్ యజ్ఞదత్తాత్. ఇక్కడ తర్వాత అన్య ఆరాత్ అని అయిపోయింది. ఇప్పుడు అన్య శబ్దానికి పర్యాయ పదంగానే మనం ఇతర శబ్దాన్ని కూడా తీసుకోవచ్చు. అన్య శబ్దానికి పర్యాయ పదంగా ఇతర శబ్దాన్ని తీసుకుంటూ ఉండగా, చెప్పండి మోహన్ రావు గారు. అంటే రాబోయే సూత్రంలో అక్కడ మనం వాడేది ఆరాత్ అనే శబ్దం కాదు కదా, అక్కడ వాడే దూరం అనేది. అదే దూరము అంతికము అనేవి అర్థంగా కలిగినటువంటి శబ్దంతో యోగం ఉన్నప్పుడు అన్నారు. అప్పుడు ఆరాత్ అనేది కూడా దూరార్థం కలిగినటువంటి శబ్దం కాబట్టి దానికి కూడా ఆ సూత్రం చేత షష్ఠి ప్రాప్తి ఉందన్నమాట. ప్రాప్తి అంటే దాన్ని బాధిస్తే ఇక్కడ పంచమి చెప్తున్నారు. అవునండి. అది ఈ సూత్రం వల్లనే మనకి తెలుస్తాం. ఆరాత్ అనేది దూరము అనేది అర్థంగా కలిగింది కాబట్టి దూరాంతికార్థై షష్ఠి అన్యతరస్యామ షష్ఠీ విభక్తి కూడా రావచ్చు. అక్కడ అన్యతరస్యాం చెప్పడానికి కారణం చెప్తాడు, వికల్పాత్ పంచమి అనుకోవడానికి లేదు. అక్కడ అన్యతరస్యాం అనే దానికి వేరే విభక్తి ప్రాప్తి ఉంది. అది చూసినప్పుడు చూద్దాం. అక్కడ వేరే విభక్తి పంచమి కానటువంటి వేరే విభక్తి వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని బాధిస్తూ పంచమిని మాత్రమే చెప్పడం కోసం ఇక్కడ చెప్పాలి అని. దాని తర్వాత ఇక్కడ అన్య ఆరాత్ అని అయిపోయాయి. తర్వాత ఇతర శబ్దం ఉన్నది. ఇతర శబ్దంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి విభక్తి వస్తుంది అని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటి వస్తుందంటే, అన్య శబ్దానికి పర్యాయ పదమే ఇతర అనేది కూడా. అప్పుడు అన్యో దేవదత్తాత్, భిన్నో దేవదత్తాత్, అర్ధాంతరం దేవదత్తాత్, విలక్షణో దేవదత్తాత్ అన్నట్టుగా ఇతరో దేవదత్తాత్ అని సరిపోతుంది. ఇలా ఇతరో దేవదత్తాత్ అనేది సరిపోతూ ఉండగా మళ్ళీ ఇతరో దేవదత్తాత్ అనే ప్రయోగం సిద్ధించడం కోసం మళ్ళీ ఇతర అనే పదం సూత్రకారులు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అన్య అనే దానికి పర్యాయ పదాల కంటే పర్యాయ పదాలతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి వస్తుంది కాబట్టి, అన్య అనే దానికి ఇతర కూడా ఒక పర్యాయ పదం కాబట్టి ఇతర శబ్దంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి విభక్తి సిద్ధించేస్తుంది, వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇతర అనే పదం ఎందుకు అని అంటే ఇక్కడ ఇతర అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఇతర ఇది నిర్దిశ్యమానస్య ప్రతియోగి పదార్థ ఉచ్యతే. అంటే మనం ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నామో దానిలో ఉండేటటువంటి ప్రతియోగి పదార్థాన్ని ఇక్కడ చెప్పడం కోసం పంచమీ విభక్తిని చెప్పారు అని. ఇది దీనిలో చెప్పింది. కానీ పై పుస్తకాల్లో అదే కౌముదిలో ఇతర గ్రహణం ప్రపంచార్థం అని అనేసారు. అది వేరు, అది పూర్తిగా రల్ ప్రత్యయం. సప్తమి అర్థంలో ఇతరస్మిన్ అని అర్థం. ఇతరత్ర అంటే ఇతరస్మిన్ అని. ఇతర ఇది నిర్దిశ్యమానస్య ప్రతియోగి పదార్థ ఉచ్యతే. అంటే ఏదైతే ఒక పదార్థం నిర్దేశించబడుతుందో దానిలో అనుయోగి ప్రతియోగి అని రెండు ఉన్నప్పుడు ఆ ప్రతియోగిభూతమైనటువంటి పదార్థమే ఇతర శబ్దం చేత చెప్పబడుతున్నాడు అని. ఇతర దేవదత్తాత్ అని అంటే దేవదత్తుడి యొక్క ప్రతియోగి ఇతడు అని. దేవదత్తుడి యొక్క ప్రతియోగి ఇతడు అంటే దేవదత్తుడు అనుయోగి, దేవదత్తుడి కంటే దేవదత్తుని యొక్క ప్రతియోగి ఇతర పదార్థము అని ఇక్కడ ఏం చెప్తున్నాం. ప్రతియోగి వేరు, ప్రతియోగి వేరు. ఇతరో దేవదత్తాత్ అంటే వేరే అతను అంతేనా, ఇతర దేవదత్తుడైనా. ఇతర దేవదత్తుడు కంటే భిన్నుడు అనే అర్థం అండి. ఇక్కడ కూడా అర్థం ఏం మారలేదు.
దేవదత్తుడి కంటే వేరైన వాడు, దేవదత్తుడి కంటే ఇతరుడు అనే అర్థం. కానీ ఇక్కడ ఇతర శబ్దానికి ప్రతియోగి అని అర్థము అని చెప్తున్నాం. అంటే ఇతర అనే దాని చేత ప్రతియోగి అనేటటువంటి అర్థం తెలుస్తోంది అని. అంటే ప్రతియోగి అంటే అర్థం ఏంటంటే యస్య అభావః స ప్రతియోగి అని చెప్తారు న్యాయంలో. చెప్పండి. యస్య అభావః స ప్రతియోగి అంటే దేని యొక్క అభావం ఉంటుందో అది ప్రతియోగి అని. ఇక్కడ ఇక్కడ దేవదత్త తితరహ అనే దగ్గర దేవదత్తుని కంటే వేరైనటువంటి వాడెవడో, దేవదత్తుడి కంటే వేరైనటువంటి వాడెవడో వాడు ఇక్కడ ప్రతియోగిగా చెప్పబడుతున్నాడు అని ఇందాక మనం చెప్పుకున్నదే. ఇక్కడ అన్యో దేవదత్తాత అనే దగ్గర దేవదత్తుడి కంటే భిన్నుడు ఇంకొకడు, అతడు అన్య పదం చేత చెప్పబడతాడు కృష్ణాదులు. ఇక్కడ దేవదత్త పదం చేత దేవదత్తుడు చెప్పబడతాడు. దేవదత్తుడు అనుయోగి, అన్యుడు ప్రతియోగి అని. దేవదత్తుడు ఇంకొక ఇద్దరు ఉన్నప్పుడు దేవదత్తుడిని మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇప్పుడు మనం ఎవరినైతే చూపించట్లేదో వాడు ఇతర పదార్థం చేత చెప్పబడుతున్నాడు అని చెప్తున్నారు. అది అన్ని చోట్ల అన్యో దేవదత్త అనే దగ్గర కూడా ఇదే అర్థము. కానీ ఇక్కడ వీళ్ళు దాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు అంతే. అందుకనే కౌముదిలో ప్రపంచార్థం అనేస్తాడు. ప్రపంచార్థం అంటే స్పష్టార్థం అని. దాని తర్వాత రుతే అనే శబ్దంతో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని. అంటే రుతే అనేది కూడా ఒక అవ్యయము, వర్జనము అనేటటువంటిది అర్థంగా కలిగినటువంటి అవ్యయం. రుతే దేవదత్త, దేవదత్తుణ్ణి విడిచిపెట్టి అని అర్థం. రుతే శబ్దంతో యోగం ఉండడం వల్ల దేవదత్త అనే ప్రాతిపదిక కంటే పంచమి విభక్తి వచ్చింది. రుతే యజ్ఞదత్త. ఇక్కడికి ఆపుదామండి, ఎందుకంటే మళ్ళీ దిక్శబ్ద అంచూత్తర పద ఆచ్ అనేవి ఇప్పుడు మనం మొదలు పెడితే అవ్వకు. ఇప్పుడు మీరు ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చండి. నాది అది చెప్తారా? సమాధానం అర్థం కాలేదు. అదేనండి, మీరు కర్తృకర్మణో కృతి అని చెప్పారు కదా. ఈ కర్తృకర్మణో కృతి అనే దానికి అందరికి ఒకసారి కాంటెక్స్ట్ చెప్పేద్దాం. ఒక్కసారి ఆ శ్లోకం మీరు చెప్పండి, నాకు ఆ శ్లోకం గుర్తులేదు. అంటే యోగమాస్థిత అని ఉందండి. ధర్మమాస్థిత, యోగమాస్థిత. ఎవరంటే రామ అనే కదా ఉంది అక్కడ. అక్కడ వాల్మీకి గురించి చెప్తున్నారు. వాల్మీకి యోగమాస్థిత అని ఉందండి. వాల్మీకి యోగమాస్థిత అంటే ఇప్పుడు ఆస్థిత అనేది ఒక కృదంతమైనటువంటి పదము. ఈ కృదంతమైనటువంటి పదంతో యోగం ఉండడం వలన ఇప్పుడు యోగం ఆస్థిత అనే దగ్గర యోగ అనేది కర్మ అయినప్పటికీ కూడా కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి రావాలి. షష్ఠీ విభక్తి రాకుండా ద్వితీయ విభక్తి ఎందుకు కనిపిస్తోంది అనేది మీ ప్రశ్న. ఇప్పుడు దానికి ఈ కర్తృకర్మణో కృతి అనే దానికి నలోకావ్యే నిష్ఠ కలర్ధ తృణాం అనే ఒక నిషేధం ఉందండి. అంటే ఎక్కడ కృద్యోగం ఉన్నప్పటికీ కూడా ఆ కృత్ అనేది లకారానికి సంబంధించిందైనా ఉక్ అనేటటువంటిది అయినప్పటికీ కూడా అవ్యయమైనా కూడా అవ్యయకృత్ అయినా లేకపోతే నిష్ఠా ప్రత్యయానికి సంబంధించిన కృత్ అయినా కలర్ధానికి సంబంధించిన కృత్ అయినా అప్పుడు ఈ షష్ఠీ విభక్తి అనేది రాదు అనండి. ఇక్కడ ఆస్థిత అనేది నిష్ఠా ప్రత్యయం ఉంది. నిష్ఠా ప్రత్యయం ఉండడం వలన కర్తృకర్మ అనేది రాదు అని. అయితే ఇప్పుడు ఓకే,
అప్పుడు రాలేదు. మరి ఇక్కడ అసలు కర్మ ఎలా వచ్చింది అంటే నేను అనుకున్నాను ఇంకా కర్తృప్సితమం కర్మ తప్పితే ఇంకేం లేదు సూత్రం కాబట్టి కర్మ అని. కానీ ఇప్పుడు ఆస్థితకి ఈప్సితమం అని చెప్తామా అంటే అలాగే చెప్పుకోవాలా? ఇంకా వేరే సూత్రాలు ఏమి రావు కదా. ఆస్థిత అంటే ఆశ్రయించాడు అని అర్థం అండి. అదే ఆశ్రయించ అంటే ధ్యానే నిమగ్న అని రాశారు. అంటే ధ్యానం అంటే ఇప్పుడు ధ్యానే అక్కడ సప్తమే వచ్చింది అంటే ధ్యానం. ధ్యానే నిమగ్న అని అర్థం ఎక్కడ ఇచ్చారు మీరు? ఎక్కడ చూసారు ధ్యానే నిమగ్న అని? అలా ఇవ్వలేదు కానీ నేనే అంటున్నాను. అంటే ఆయన అర్థం అలా ఇచ్చారు అంటే ఈజ్ అబ్జార్బ్డ్ ఇంటూ మెడిటేషన్ అని రాశారు ఇంగ్లీష్ లో. అది అలా అంటే మరి ధ్యానే నిమగ్న అంటే నేను అనుకునేటప్పుడు అనుకున్నాను ధ్యానే నిమగ్న అంటే మరి అది కూడా కృదంతమే కదా. అక్కడేమో మరి సప్తమి వచ్చింది అంటే ద్వితీయ రాలేదు, ఇది ఇక్కడ నిషేధం ఉంది కాబట్టి రాలేదు అనుకున్నాను. సరిగ్గా తెలియలేదు. కానీ ఇక్కడ కూడా కర్మ అంటే ఇప్పుడు మరి కర్తృప్సితమం కర్మ అని చెప్పుకోవాలి కదా, అంతే కదా. అండి నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం అండి, ఇంత సింపుల్ డౌట్ అడుగుతున్నాను ఏమనుకోకండి. రామాయణాది కావ్యాలు పాణిని సూత్రాలను అనుసరించి రాయబడ్డాయా లేకపోతే అవి చూసి పాణిని సూత్రాలు రాశారా అండి? అంటే మీ ప్రశ్న సహజంగా చాలా మందికి వచ్చే ప్రశ్న అండి. అంటే మధ్యలో ఈ దుర్గా భవాని గారి సమాధానాన్ని దాటివేసి వెళ్తున్నాను. ఒక్క నిమిషం దుర్గా భవాని గారు, మళ్ళీ మనం మాట్లాడడం పొందనేనా? పాణినీయ వ్యాకరణం కంటే వ్యాకరణాలు మనకి ఎన్నో ఉన్నాయండి. మనం ఉపోద్ఘాతంలో మనం మొదటి రోజు చెప్పుకున్నాము ఇంచుమించు ఒక 50 వ్యాకరణాలు పాణిని కంటే ఉన్నాయి అని. భాష ఎప్పుడు అనాదిగా ఉంటుంది. ఆ అనాది భాషని ఒక సాధువుగా చూపించాలి అనే ఒక ప్రయత్నంతో మన వ్యాకరణాలు ఎప్పటి నుంచో అనాదిగా బయలుదేరాయి. పాణినీయ వ్యాకరణం అనేది ఇప్పుడు మనకి దొరుకుతున్నటువంటి వ్యాకరణాల్లో శ్రేష్టతమ వ్యాకరణం. దీనికంటే ముందు వ్యాకరణాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాకరణాలను అనుసరించి రామాయణాది కావ్యాలను మనం వాళ్ళందరూ వ్యాఖ్యానించారు. భాష అనేది ఎప్పుడు భాష అనేది ఉంటుంది, కానీ వ్యాకరణం అనేది కాలాన్ని బట్టి మారుతుంది. ఈ మారడం అనేది మన తెలుగు భాషకు సంబంధించి అయితే ఒక 30-40 సంవత్సరాల్లో మారుతుంది. కొన్ని వేరే సామాన్య భాషలన్నీ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా మారిపోతున్నాయి. వాక్య ప్రయోగాలు కానీ ఉచ్చారణ విశేషాలు కానీ అన్ని మారిపోతున్నాయి.